పిట్ల రోజా సుధాకర్, మేడిపల్లి గ్రామ సర్పంచ్, గాంధారి మండలం. అన్న, మీ గ్రామంలో మీరు గుర్తించే సమస్యలు ఏంటి? అన్న, మా గ్రామంలో మెయిన్ మొదటకున్న సమస్య ఏంటంటే మాకు డ్రైనేజ్ వ్యవస్థ. డ్రైనేజ్ వ్యవస్థ మాది హస్తకృతంగా ఉన్నది. వ్యవస్థ బాగాలేదు. డ్రైనేజ్ వ్యవస్థ ఏంటంటే వర్షాకాలం వస్తే మేము నాట్లు వేసే స్థితిలో ఉంటుండే. మా మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మాకు మేడిపల్లి టు చెన్నాపూర్ టు గండివేట్, సిరియాపల్లి, గండివేట్, ఇటు కొండాపూర్, ఇటు కంచుమల్, ఇటు గండివేట్ తాండా వరకు వెళ్ళే రోడ్ ఇది. దీంట్లో మెయిన్ రోడ్ ఇది. మా విలేజ్ కాకుండా మిగతా విలేజ్ లో కూడా మెయిన్ రోడ్. ఇటు విలేజ్ రోడ్ లో మాకేమైందంటే వర్షాకాలం వస్తే మాకు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక మా నీళ్ళు అనేటివి అక్కడనే స్టోరేజ్ అయిపోయి దోమలు, ఈ వర్షాకాలంలో విపరీతమైన దోమల సమస్య కూడా ఉన్నది. అట్లా మీ గ్రామంలో మీరు కొత్తగా సమస్యలు ఇంకా ఏమైనా గుర్తించే సమస్యలు ఏమైనా ఉన్నాయా? కొత్తగా సమస్యలు నేనైనా ఇప్పుడు కొంతమంది చాలా పూర్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇల్లు కట్టుకునే స్థితిలో లేరు. వాళ్లకు మేము గుర్తించి మేము మా ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్న గారి సహకారంతో ఏమనుకుంటున్నామంటే, ఇది వాళ్ళకి ఎవరికైతే మొత్తానికి డబ్బులు లేవు వాళ్ళు కట్టుకునే స్థితిలో ఉన్నారో వాళ్లకు మేము ఫస్ట్ గా ప్రియారిటీ చేసి మా ఎమ్మెల్యే గారి సహకారంతో వాళ్ళకు ఒక కాంట్రాక్టర్ ని ప్రొవైడ్ చేయించి ఇల్లు కట్టించాలని మాకు పెద్ద సంకల్పం ఉన్నది. అన్న, మీరు మీ గ్రామంలో ఎంతవరకు ఇందిరమ్మ ఇల్లు ఎన్ని వచ్చింది, ఎన్ని కట్టుకున్నారు? ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు మాకు ఒక 12 వరకు శాంక్షన్ అయింది. ఆల్రెడీ ఒక 10 వరకు స్లాబ్ ఏరియాలో ఒక 3 స్లాబ్ ఏరియా అయిపోయింది. మళ్ళీ ఇంకా మిగతా స్లాబ్ ఏరియాగా వచ్చేసినాయి. స్లాబ్ ఏరియా అయిపోయింది, స్లాబ్ ఏరియాగా వచ్చినాయి. కొన్ని ఏంటంటే వాళ్ళు కట్టుకునే స్థితిలో ఉన్నారు. ఇద్దరికి శాంక్షన్ వచ్చింది కానీ కట్టుకునే స్థితిలో ఉన్నారు. వాళ్ళని అట్లనే ఉంచడం. వాళ్ళని కూడా మేము అన్న సహకారంతో ఇక్కడ ఏదైతే మేము కాంట్రాక్టర్ ఉంటాడో కాంట్రాక్టర్ ప్రొవైడ్ చేసిన దాంట్లోనే పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఈ గ్రామంలో ఇప్పుడు ఇక్కడ మన అంగన్వాడీ బిల్డింగ్లు ఎట్లా ఉన్నాయి, పరిస్థితి? అంగన్వాడీ బిల్డింగ్లు ఏంటంటే మాకు అంగన్వాడీ బిల్డింగ్లు 2 ఉన్నాయి. అంటే ఒకటి తాండా ఉంది, చంద్రనాయక్ తాండాలో ఒక అంగన్వాడీ బిల్డింగ్ ఉంది. అది మధ్యంతరంలోనే ఆగిపోయింది ఉంది వర్క్. అది ఎట్లనా ఏం కథనా మాకు తెలియదు. ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం ఏదో మేము ఉమ్మడి జీప్ ఉన్నప్పుడు శాంక్షన్ అయిన ఉండే. ఆ తర్వాత దాన్ని అట్లనే ప్లాస్టింగ్ కాకుండా అట్లనే ఉంచదు. దాన్ని కూడా మేము ఎట్లనే చేసి కంప్లీట్ చేద్దాం అని గట్టి ప్రాసెస్ మీద ఉన్నాం. మళ్ళీ ఇంకేంటంటే అంగన్వాడీ వ్యవస్థ బాగానే ఉంది. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే. మీ గ్రామానికి సంబంధించిన ఆమ్లెట్ గ్రామాలు ఎన్ని ఉన్నాయి? ఆ ఆమ్లెట్ గ్రామాలలో తండాలలో కావచ్చు సమస్యలు ఏంటి ఉన్నాయి? మాకు తాండాలలో సమస్యలు మాకు ఇక్కడ మా బీసీ లంబాడ సోదరులు ఉన్నారు. వాళ్లకు కూడా రేపు ఫర్దర్ ఫ్యూచర్ ఇప్పుడు ఒక్కొక్కరు ఇందిరం ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళకు కూడా ఇందిరం ఇల్లు కట్టేయాలి. వాళ్ళకేంటంటే వాళ్ళకు నడవడానికి రోడ్లు సరిగా లేవు. ఇప్పుడు ఇక్కడ మాకు హనుమాన్ తాండా ఉన్నది. హనుమాన్ తాండాకు దగ్గర 1 కిలోమీటర్ ఉంటుంది. మాకు ఇక్కడ నుంచి దగ్గర మినిమం 800 మీటర్ 900 మీటర్ ఉంటుంది. దానిలో కొంతవరకు సీసీ అయింది. ఇప్పుడు కొంతవరకు మళ్ళీ 5 lakhs మాకు ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక 5 lakhs వస్తే హనుమాన్ తాండా శాంక్షన్ అయింది. హనుమాన్ తాండాకు మేము సీసీ రోడ్ వేస్తున్నాం. ఇంకా ఏంటంటే ఒక 20-25 lakhs మినిమం 25 lakhs to 30 lakhs అయితే మాకు ఆ రోడ్ కంప్లీట్ అవుతుంది. అది కూడా మేము ఉన్నంత సేపట్లో మేము ఎట్లనే చేసి రిక్వెస్ట్ చేసుకుని మేము కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. కంపల్సరీ అది చేస్తాం. ఇంకా చంద్రనాయక్ తాండా ఉన్నారు. చంద్రనాయక్ తాండాలో కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. కొంతమంది వాళ్ళ గల్లీలలో సీసీ రోడ్లు కావాలి, వాళ్ళకు లేవు. అట్లా మీ గ్రామంలో వాటర్ సమస్య ఎట్లా ఉంది? తాగునీటి వాటర్ సమస్య మేము ముందు ఏం చేసినామంటే, మేము ఎప్పుడైతే సర్పంచ్ గా గెలిచి సర్పంచ్ గా నామినేటెడ్ అయిపోయినామో ఇంకొకటి ఏంటంటే మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మాకు మా గ్రామంలో వినమ్మ సర్పంచ్ ఇచ్చారు. ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరు కలిసి గుర్తించి మాకు వినమ్మ సర్పంచ్ గా మాకు కేటాయించడం జరిగింది. కాబట్టి మేము మా విలేజ్ ప్రజలకు అందరికీ రుణపడి ఉంటాం. మీరు వైద్య సదుపాయం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? వైద్య సదుపాయాల గురించి ఏంటంటే మాకు ఇప్పుడు వైద్య సదుపాయాలు అంటే మాకున్న ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆశా వర్కర్స్ యాక్టివిటీ ఉన్నారు. మెయిన్ ఏంటంటే ఒక విలేజ్ కి ఆశా వర్కర్ కానీ అంగన్వాడీస్ కానీ మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు శానిటైజేషన్ లో మెయిన్ ప్రాపర్ దీంట్లో ఉంటారు, భాగ్యస్వాములే ఉంటారు. నేను దగ్గర నుంచి చూసిన 12 గంటల నైట్ అయినా కానీ 1 గంటల నైట్ అయినా కానీ వాళ్ళు లేడీస్ అని చూడకుండా కానీ కంపల్సరీ
చాలా అంటే డేర్గా నైట్ కూడా మూవ్ అవుతారు వాళ్ళు. మీ గ్రామంలో మన జీపీ బిల్డింగ్ గురించి ఏం చెప్పాలి? మాకు జీపీ బిల్డింగ్ ఇంతవరకు శాంక్షన్ లేకుండే. ఇప్పుడు మన కొత్తగా ఏంటంటే మనకు ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే మాకు ప్రొసీడింగ్ పెట్టి ప్రొసీడింగ్ లో మాకు జీపీ బిల్డింగ్ శాంక్షన్ కి ఇచ్చారు. దానికి ప్రత్యేకంగా జీపీ బిల్డింగ్ కానీ వివో బిల్డింగ్ కానీ మాకు ఒక 15 నుంచి 25 lakhs, 15 lakhs, 10 lakhs సిసి రోడ్, 5 lakhs సిసి రోడ్, ఒకటి అక్కడ చందనాయక్ ఫ్రంట్ ఒక 10 lakhs సిసి రోడ్ ఉన్నది. ఇవన్నీ శాంక్షన్ చేసినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మాకు కొత్తగా జీపీ బిల్డింగ్ వచ్చింది, ఆ జీపీ బిల్డింగ్ కూడా వచ్చినందుకు అది కూడా మేము స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నాం. కొంచెం ఇక పేపర్ వర్క్ ఉన్నాయా, పేపర్ వర్క్ చేసుకుని కంప్లీట్ చేస్తాం. మీరు గతంలో ఏదైనా రాజకీయ పనులు చేసారా, లేకపోతే మేము గతంలో మేము ఏంటంటే నేను రిటైర్డ్ ఆర్మీ, ఎక్స్ ఆర్మీ, రిటైర్డ్ ఆర్మీ. మా అన్న ఎవరైతే ఉన్నాడో నాగేష్ అని, ఆయన ఏంటంటే ఇంతకుముందు ఉమ్మడి జీపీ, మాది సికాపల్లి ఉమ్మడి జీపీ ఉన్నప్పుడు మా అన్న ఉప సర్పంచ్ చేసిండు. ఇక అంతకుమించి ఏం లేదు. మీరు ఇప్పుడు మిమ్మల్ని అంటే ఏకగ్రీవం చేసి ఎన్నుకున్న ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు ఏకగ్రీవం చేసి ఎన్నుకున్న ప్రజలకు నేను యాక్టివేట్ అనేది ఏంటనేది, నేను ఎట్లా యాక్టివేట్గా ఉంటా అనేది వాస్తవంగా వాళ్ళకు కూడా తెలుసు. నేను ఇంకా యాక్టివేట్గా ఉండాలని చూస్తున్నా. వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితులు అంటే ఎట్టి పరిస్థితులలో కూడా నేను వెన్నంటూ ఉంటా అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. నేను నిరూపించుకుంటా, ఇంకా నిరూపించుకోవడం ట్రై చేస్తాను. యువత రాజకీయాల్లోకి వచ్చింది, ఆ విషయంలో మీరు యువతకు ఏం చెప్పదలుచుకుంటారు? యువత రాజకీయాల్లో రావాలి, కానీ ఫేర్ రాజకీయాల్లో ఉండాలా. ఫేర్ రాజకీయాల్లో ఉండాలా. ఎందుకంటే ఎప్పటికీ ఫేర్ రాజకీయాలకే వాల్యూ ఉంటుంది. అక్కడ ఇక్కడ అట్లా ఇట్లా ఒక సబ్జెక్ట్ తో రాజకీయం స్టార్ట్ చేసుకుంటే యువతకు చాలా మంచిది. మేమంటే మాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 45 years దగ్గరకు వచ్చినాయి. నెక్స్ట్ వచ్చే యువత అయినా కూడా మాకేంటంటే పర్ఫెక్ట్ అంటే ఒక సబ్జెక్ట్ తోని యూత్ అనేది రాజకీయం చేయాలని నేను అనుకున్నా. మీ గ్రామంలో స్ట్రీట్ లైట్ వ్యవస్థ స్తంభాలు ఏమన్నా అవసరం ఉన్నాయా? మాకు స్ట్రీట్ లైట్ వ్యవస్థ, మేము సర్పంచ్ గెలిచిన స్ట్రీట్ లైట్ వ్యవస్థని ఆల్రెడీ మేము ఒక మంచి ప్రాజెక్టు రకంగా తీసుకొని స్ట్రీట్ లైట్లను మేము ఇది చేసినాం. ఇంకొన్ని స్తంభాలు ఉన్నాయి. మాకేంటంటే మెయిన్ రోడ్ మీద స్తంభాలు ఉన్నాయి. మెయిన్ రోడ్ మీద స్తంభాలు కొంచెం విరిగిపోయి ఉన్నాయి అంటే మేము ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ఏఈలకు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం, వాళ్ళతో టైఅప్ ఉన్నాం. వాటన్నిటిని వర్షాకాలం రాకముందే చేంజ్ చేసేసి, ఎందుకంటే మళ్ళా కొన్ని ఓపెన్ గా ఉన్నాయి. ఆ ఓపెన్ గా అంటే వైర్ తేలినాయి అన్నట్టు, వైర్ తేలినాయి, దాంట్లో షార్ట్ బీట్ వస్తుంది. అలా అది కూడా మేము ఫైల్ మూవ్ చేసినాం. కోతుల బెడద అలాంటిది ఉంది. మా ఊళ్ళో కోతులది చాలా పెద్ద సమస్య ఉండే. కోతుల బెడద మా ఊళ్ళో సర్పంచ్ కాగానే మా విలేజ్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నోట్లకి వచ్చింది ఏంటంటే కోతులని మీరు ఎలగొట్టాలా, ఎట్లనే చేసి ఎలగొట్టాలా అన్నారు. ఇక అది ఏదో ఒక రకంగా ప్లాన్ చేసి పర్ఫెక్షన్ గా మేము ఏంటంటే కోతులను రానియకుండా విలేజ్కి వెళ్ళి ఇప్పటికైతే ఒక కోతి లేదు, రావట్లేదు. మీకు మీ ఎమ్మెల్యే గారికి ఏమైనా పరిచయాలు ఎట్లా ఉన్నాయి? నాకు మా ఎమ్మెల్యే గారికి పరిచయాలు అంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. ఇప్పుడు కూడా అంటే మేము అంటే మాకు వినమ్మస్ చేయగానే మేము ఒక హామీ తీసుకున్నాం అన్నట్టు. హామీ ప్రకారంగా ఆయన మేము కలుస్తామన్నాం, మీట్ అయినాం ఆల్రెడీ 2 times మీట్ అయినాం. ఆల్రెడీ ఆయన ఇప్పుడు ఆయనతో మీట్ అయిపోయినాం, ఆల్రెడీ టైఅప్ లో ఉన్నాం. అట్లా ఏం లేదు. అలా మేము పార్టీలోకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుంది. మీరు గెలిచిన ఒకటి ఏంటంటే మేము పార్టీకి ఎందుకు వెళ్ళడమా అంటే మాకు ఒకటే మా విలేజ్ మాత్రం డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు ఓన్లీ డెవలప్మెంట్ తప్పించి ఇంకా మాకు ఎట్లాంటి ఆలోచన లేదు. ఈ విలేజ్కి ఏముందంటే మాకు బస్ షెల్టర్ సమస్య ఉంది. బస్ షెల్టర్ సమస్య ఏంటంటే మెయిన్ రోడ్ మీద మాకు బస్ షెల్టర్ లేదు అసలు. ఇక్కడ నుంచి ఒక 5-6 గ్రామాలు వస్తాయి. లేడీస్ వస్తే ఆ లేడీస్ కి కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, కూర్చోడానికి ఎక్కడ కూడా ప్లేస్ లేదు. ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండలనే ఉంటారు పాపం. లేడీస్ ఉంటారు, ఎక్కువ శాతం లేడీసే బస్సు. ఇప్పుడు ఈ జనరేషన్ లో లేడీస్ ఎక్కువ శాతం బస్సు జర్నీ చేస్తున్నారు. మిగతా జెంట్స్ అయితే ఆల్రెడీ బైక్ల మీదనో కార్ల మీద వెళ్ళిపోతున్నారు. చదువుకునే పిల్లలు ప్లస్ లేడీస్ వీళ్ళకి మాత్రమే ఇబ్బందులు ఉన్నాయి. నా ఒక విలేజే కాదు, పక్కన చిన్నప్పటి నుంచి వస్తారు, వాళ్ళు బైవాకులను వస్తారు. వాళ్ళకు ఇప్పటిదాకా బస్ సౌకర్యం లేదు. ఒక 2 times అన్నా వాళ్ళకు మార్నింగ్ ఈవినింగ్ స్టూడెంట్స్ టైం అన్నా వాళ్ళకు బస్ సౌకర్యం కలిగించాలని నేను ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎందుకంటే పక్క విలేజ్ అయి ఉండొచ్చు, కానీ మేము చిన్నప్పుడు చూస్తున్నాం.
చిన్నప్పుడు చూస్తున్నాం, ఎటో మారుమూల ప్రాంతాలకు పోతే బస్సులు. ఇప్పుడు దాకా మాకు పక్క విలేజ్ బస్ సౌకర్యం ఇప్పుడు దాకా లేదు. వాళ్ళు బైవాగ్ నేను చిన్నప్పటి నుంచి నాకు 45 ఏళ్ళ దగ్గరకు వస్తుందని ఇప్పుడు దాకా వాళ్ళకు ఒక మూమెంట్ అంటే ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే ఎండ అయినా వానైనా వర్షమైనా ఏదైనా కూడా వాళ్ళు నడుచుకుంటూ పోవడం నడుచుకుంటూ రావడం తప్పించి ఇంకే సౌకర్యం లేదు వాళ్ళకి. మీరు అంటే ఆర్మీ రిటైర్ అని చెప్తున్నారు కాబట్టి మీ అనుభవాల దృష్ట్యా విద్య పట్ల మీరు ఎలాంటి శ్రద్ధ చూపిస్తారు? మేము ఎప్పుడైతే సర్పంచ్గా వచ్చినామో వచ్చి నుంచి మేము ఒకటే అనుకున్నాం, మా విలేజ్ లో గవర్నమెంట్ విద్య ఇప్పించడానికి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం. ఆల్రెడీ గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ తక్కువైందంటే గవర్నమెంట్ స్కూల్ని ఏదైతే మాకు గౌరవ వేతనం ఏదైనా ఉండని ఆ గౌరవ వేతనాన్ని మేము గ్రామ డెవలప్మెంట్ కి ప్రకటించేసాం, విలేజ్ డెవలప్మెంట్ ప్రకటించేసాం. ఆ వేతనాన్ని మొత్తం 5 సంవత్సరాల వేతనాన్ని విలేజ్ డెవలప్మెంట్ గా ప్రకటించాం. అందులోంచి 3-4 నెలల ఏదైతే ఫస్ట్ వేతనం ఉందో అది గవర్నమెంట్ స్కూల్ కు మాత్రమే కేటాయించి పెయింటింగ్ కానీ ఏదే కానీ దాని మీదనే పెద్ద సబ్జెక్ట్ గా పెట్టుకొని మేము ఆల్రెడీ ప్రకటించేసినాం కూడా. మీ యువత విద్యార్థులు ఇంకొకటి ఇది ఎప్పుడైతే బడిబాట ఉంటుందో, బడిబాట సమ్మర్ హాలిడేస్ తర్వాత బడిబాట ఉంటుంది. ఆ బడిబాటకు ప్రత్యేకంగా నేనే అందరికి చెప్పి మా విలేజ్ లో చెప్పిన, నేను ప్రతి ఇంటికి తిరిగి పిల్లల్ని ఏదో పక్కోడు ప్రైవేట్ లో చదివిస్తుండు, దాంట్లో చదివిస్తుండు, దీంట్లో చదివిస్తుండు అని వాళ్ళ పక్కలను చూసుకుంటా మన ఫైనాన్స్ బడ్జెట్ ని అక్కడ ఇది చేసుకోవడం తప్పించి ఏం లేదని చెప్పేసి నేనే బడిబాట కార్యక్రమంలో టీచర్లతో నేనే వచ్చి తిరిగి పిల్లలకు తల్లిదండ్రులకు మోటివేట్ చేసి మన గవర్నమెంట్ స్కూల్లోనే మన గవర్నమెంట్లోనే మంచి విద్య ఉందని చెప్పి చేయడానికని నేను ముందుకు పోతున్నాను. నేను కూడా నా కూతురుని కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నా. వాస్తవంగా ఎందుకంటే గవర్నమెంట్ విద్యల్ని అభివృద్ధి ఉన్నది, దాన్ని పట్టుకున్న వాళ్ళకు చాలా మంచిగా ఉంది. మీ గ్రామంలో విద్య మీద శ్రద్ధ చూపిస్తున్నారు కాబట్టి గ్రంథాలయ ఏర్పాటుకి ఏమైనా కృషి చేస్తున్నారా? ఇది ఒక సబ్జెక్ట్ ఉన్నది మాకు, యువత కూడా కోరుకుంటున్నది. దాన్ని ఏ విధంగా చేద్దాం, ఎట్లా చేద్దాం, మాకు బిల్డింగ్స్ ప్రొవైడేషన్ అనేది లేదు, గవర్నమెంట్ బిల్డింగ్స్ లేవు. దానివల్ల మాకు ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు మేము కూర్చున్నది ఇది మా పాత స్కూల్ బిల్డింగ్, 50 years ఓల్డ్ స్కూల్ బిల్డింగ్. దీంట్లోనే మా జీపీ ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాం. వర్షాకాలం మొత్తం పొచ్చులు మొత్తం కింద పడతా ఉంటాయి. ఇప్పుడు మా మీద ఫ్లోరింగ్ వేసుకుని ఏదో చేసుకుని నడిపిద్దామని చెప్పేసి ప్రిపేర్ అప్పుడు ఉన్నాం. ఆ గ్రంథాలయ ఏర్పాటు కూడా మాకు కొత్త జీపీ బిల్డింగ్ అయిపోయిన తర్వాత వివో బిల్డింగ్, మహిళా సంఘం బిల్డింగ్ కూడా మేము శాంక్షన్ చేసుకున్నాం. మాకు ఎమ్మెల్యే గారి సహకారంతో శాంక్షన్ అయి ఉంది. దాన్ని కూడా మేము ఏం చేస్తామంటే దాంట్లో ఏదో ఒక భాగంలో మేము గ్రంథాలయం చేద్దామని చూస్తాం. మెయిన్ సమస్య ఏంటంటే మాకు వర్షాకాలం వస్తే మా విలేజ్ లో నాట్లేసే స్థితి వస్తుంది. విలేజ్ లో వర్షాకాలం వస్తే ఇట్లా మాకేంటంటే నాట్లేసే పరిస్థితి వస్తుంది. తాండాలు నుంచి కనెక్టివిటీ ఉన్న రోడ్. ఎందుకంటే ఇది ఎందుకు ఇట్లా అయిందా అంటే మాకు డ్రైనేజ్ వ్యవస్థ లేదు. డ్రైనేజ్ వ్యవస్థ అంటే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఇటు మాకు విలేజ్ దాంట్లో కూడా డ్రైనేజ్ వ్యవస్థ అసలు అస్తకుతలం అయిపోయి ఉన్నది. మాకేంటంటే డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక ఇప్పుడు నాటేసే స్థితులు ఉన్నది. నాటేసే స్థితిలో వస్తాయి ఇప్పుడు వర్షాకాలం రాగానే. ఇది ఒక విలేజ్ పోయే దారి కాదు, చెన్నాపూర్, గండివేడ్, సీతాపల్లి, కంచుమల్, కొండాపూర్ ఇవన్నిటికి వెళ్తుంది. కాబట్టి మాకు ఇవన్నీ మా విలేజ్ అభివృద్ధి గురించి మేము ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళి వేడుకుంటాం, కోరుకుంటాం, మాకు ఇలానే తెప్పించుకొని